దాడులు జరుగుతున్నాయి. కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్రమ బియ్యం దందా, అక్రమ నిర్మాణాలు, ఎక్స్పోర్ట్ బిజినెస్లపై వరుస దాడులు జరిగాయి. ద్వారంపూడికి చెందిన వీరభద్ర రొయ్యల ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీకి నోటీసులు కూడా ఇచ్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థ జలాలను సముద్రంలోకి వదులుతున్నారు అంటూ ఫిర్యాదులు వచ్చాయి. వారం రోజుల క్రితం అక్రమ రేషన్ బియ్యం దందాపై ఉక్కుపాదం మోపారు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రైసు మిల్లుల గోడౌన్లలో తనిఖీలు నిర్వహించారు. ద్వారంపూడి అనుచరులు 8 గోడౌన్లను సీజ్ చేశారు. 35,000 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యం విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాకినాడలో ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాలపై కూడా కొరడా జలిపించారు. మీరు కాకినాడ సిటీలో ద్వారంపూడి టార్గెట్గా జరుగుతున్న అధికారుల దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన అవినీతికి సంబంధించి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో అధికారులు గోడౌన్లలో దాడులు చేసి పెద్ద ఎత్తున అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్కడ బియ్యం బస్తాల్లో ఉన్న బియ్యాన్ని అధికారులు తనిఖీలు చేశారు. ఆ బియ్యం పేదలకు పంచే రేషన్ బియ్యంగా గుర్తించి కేసులు నమోదు చేశారు. అంతేకాదు రొయ్యల ఫ్యాక్టరీకి సంబంధించి వ్యర్థ జలాలను సముద్రంలో కలుపుతున్నారు అంటూ రొయ్యల ఫ్యాక్టరీకి నోటీసులు అందించారు. మరోవైపు ద్వారంపూడి అనుచరుడు అక్రమంగా ఒక నిర్మాణాన్ని చేపట్టారు అంటూ ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న సందర్భంలో ద్వారంపూడి అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ద్వారంపూడి అనుచరులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి వాటిని కూల్చివేస్తున్నారు. ఇలా కాకినాడలో ద్వారంపూడి ఆస్తులు టార్గెట్గా, ద్వారంపూడి అక్రమాలు అంటూ వరుస దాడులు తనిఖీలు చేస్తూ ఉండటంతో ద్వారంపూడి ఉక్కిరి బిక్కిరవుతున్నారు అంటూ చర్చ కూడా జరుగుతోంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఇప్పటికే ద్వారంపూడిపై కేసు నమోదైంది. ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యం కూల్చుతామని గతంలోనే పవన్ కళ్యాణ్ శపథం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ అర్బన్లో గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకంగా చెప్తాను. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకంగా. గతంలో పవన్ కళ్యాణ్ ప్రచార సమయంలో కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని సంగతి నేనే చూస్తాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు కాకినాడ జిల్లా నుంచే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్గా కాకినాడలో వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్గా ఇంకా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి? గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు నేను అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చుతానని. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతని అనుచరులకు చెందిన ఆస్తులు, కట్టడాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది? వీటిపైన ద్వారంపూడి ఏం మాట్లాడుతున్నారు? ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి సభలో గతంలో సంవత్సరం క్రితం ఏదైతే ప్రచారం చేశారో ఆ యొక్క దానికి అనుగుణంగా ఇప్పుడంతా కూడా పాములు కదుపుతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అతను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాకినాడలో ప్రధానంగా ద్వారంపూడి సామ్రాజ్యాన్ని నేనే అంతం చేస్తానంటూ సవాలు విసిరారు పవన్ కళ్యాణ్. ఆ విధంగానే వరుసగా గత కొన్ని రోజుల నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఏదైతే వారం రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ ఈ యొక్క సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఎన్నికైన
కూడా తన దాడులను ముమ్మరం చేశారు. కాకినాడ కేంద్రంగా పేదవాడికి అందవలసినటువంటి రేషన్ బియ్యం పక్కదావ పడుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాకినాడలో ప్రధానంగా వరుసగా రైస్ మిల్లుల పైన అలాగే గొడవల పైన కూడా నాదెండ్ల మనోహర్ దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే మొత్తం అక్కడ 10 రేషన్ గొడవలు అయితే తనిఖీ చేసిన నేపథ్యంలో 35,000 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా సీజ్ చేయాలంటూ అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం వాటి విలువ 100 కోట్ల పైన ఉంటుందని చెప్పేసి ప్రధానంగా అన్నారు. ఓ పక్కన రేషన్ బియ్యంపై దాడులు నిర్వహణ, ఓ పక్కన ఆ కుటుంబ దాని అనుచరులకు సంబంధించినటువంటి ఈ యొక్క రేషన్ గోడౌన్లు అన్ని కూడా తనిఖీలు ముమ్మరం చేస్తుంటే పక్కన తనిఖీలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరో పక్కన కాకినాడలో అక్రమ కట్టడాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ కట్టడాలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ద్వారంపూడికి సంబంధించిన అనుచరుడు గల్లా సూరిబాబు చెందినటువంటి ఈ యొక్క బిల్డింగ్ పై దాడులు నిర్వహించారు. అక్రమంగా ఎందుకంటే అనుమతులు లేకుండా కట్టడం చేస్తున్నారని దాని అయితే పూర్తివేత ప్రక్రియ అయితే కార్పొరేషన్ అధికారులు చేపడుతున్న నేపథ్యంలో స్వయంగా ద్వారంపూడి అక్కడికి వచ్చి ఆపే పరిస్థితి అయితే చేయడం జరిగింది. ఈ ఆపే క్రమంలో ప్రధానంగా పోలీసులకి ద్వారంపూడికి మధ్య అయితే అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంటే ఆ క్రమంలోనే ద్వారంపూడిని నెట్టివేసే పరిస్థితి అయితే జరిగింది. ఆ పక్కన దానిపై అధికారులకు విధులకు ఆటంకం కలిగించారని ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి A1 గాను మరికొన్ని మంది 24 మందిపై తన అనుచరులపై 24 మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే వీరభద్ర ఎక్స్పోర్ట్ ఏదైతే రొయ్యల కంపెనీ ఏదైతే ఉందో 2 రైలు కంపెనీపై ప్రధానంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైలు కంపెనీ కావచ్చు, కాకినాడ రూరల్ లో ఉన్నటువంటి మరొక రైలు కంపెనీపై కావచ్చు, వీరభద్ర ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో వాటిపై పొల్యూషన్ శాఖ ఎవరైతే ఉన్నారో పొల్యూషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పొల్యూషన్ అధికారులు నోటీసులు ఇచ్చి ఈ యొక్క సముద్రంలో వ్యర్థాలను కలుపుతున్నారు, పొల్యూట్ అవుతుందని ఒక పక్కన ఇక్కడ కాకినాడకు సంబంధించినటువంటి వాటిపై ఇవ్వడం జరిగింది. అలాగే మరొక రైతులకు సంబంధించినటువంటి పంట పొలాల్లో కూడా ఈ యొక్క పొల్యూషన్ చేరుతుందని చెప్పేసి వాటిపై కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పర్యావరణాన్ని హాని కలిగించడే కాకుండా రైతులకు కూడా ఈ యొక్క పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, పంట నష్టం కలుగుతుంది. అంతేకాకుండా భూమిలో వ్యర్థాలు కలిసడం వల్ల భూమి కూడా సారవంతం కూడా తగ్గిపోతుందని చెప్పేసి ఈ విధంగా దీనికి 15 రోజుల్లో మీరు వివరణ ఇవ్వాలంటూ వీరభద్ర ఎక్స్పోర్ట్ పై నోటీసులు ఇవ్వడంపై ఈ యొక్క మొత్తం ద్వారంపూడికి సంబంధించినటువంటి అధికారులకు అలాగే కుటుంబ సభ్యులకు ఈ విధంగా వరుస దాడులు అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ ఇప్పటికే సముద్రంలో ఇప్పటికే కొండబాబు ఆరోపిస్తున్నారు సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని. గతంలో ద్వారంపూడి ఆధ్వర్యంలో నిర్మించిన ఒక అపార్ట్మెంట్ పిల్లర్లు వంగిపోయాయి, దాన్ని ఖాళీ చేయించారు, ఆ బాధితులకు ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇలా చాలా కేసులు ఉన్నాయి అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఏం జరగబోతోంది, భవిష్యత్తులో ఏం జరిగే అవకాశం ద్వారంపూడికి సంబంధించి? ద్వారంపూడికి సంబంధించి ఒక్కొక్కటిగా అన్ని కూడా వెలికి తీసుకున్నారు. అలాగే గతంలో అపార్ట్మెంట్ ఏదైతే కాకినాడలో ఉన్నటువంటి బిల్డర్స్ ఒక అపార్ట్మెంట్ అయితే అక్కడ అది చాలా ప్రమాదకరంగా ఉంది. ఐరన్ రాడ్లు బయటకు వచ్చేయడంతో అక్కడ దాదాపుగా 40 మంది ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డున పడ్డారు. గతంలో ఈ ప్రక్రియ కూడా ద్వారంపూడి వద్దకు వెళ్ళింది. అది కేవలం ద్వారంపూడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావడంతో వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడంతో మొత్తం అందరూ కూడా వీధిన పడ్డారు. అది కూడా ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు తమ మొరని వినిపించేందుకు కూడా వాళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా కలవడం జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ యొక్క అపార్ట్మెంట్ న్యాయం చేస్తానని చెప్పి ఎటువంటి న్యాయం చేయలేదని వారందరూ కూడా చెప్పడం జరిగింది. ఓ పక్కన ఆ విధంగా ఉంది. అలాగే ప్రధానంగా సముద్రంలో ఏకంగా ఆ ఓడలు కొనే స్థాయికి కూడా చేరారంటూ నాదెండ్ల మనోహర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా విదేశాల్లో ఎక్కువ వ్యాపారాలు చేస్తూ అక్రమ రవాణా కావచ్చు, ఒక గంజాయి మాఫియా కూడా తీసేయారని చెప్పేసి ప్రధానంగా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి మూలాల పైన కూడా ఇప్పటికే దృష్టి సాధిస్తున్నారు. వరుసగా రేషన్ బియ్యంపై ఒక పక్కన, అలాగే అక్రమ కట్టడాలపై మరో పక్కన ఇప్పుడు చూసుకుంటే తాజాగా ఈ యొక్క రొయ్యల కంపెనీకి సంబంధించినటువంటి వ్యర్థాలపై పొల్యూషన్ బోర్డు నోటీసులు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత వీటికి నోటీసులు ఇచ్చినట్టుగా ప్రధానంగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మరికొన్ని రోజుల్లో ఇంకా వరుస దాడులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఈ యొక్క గతంలో గంజాయి ఏదైతే ఉందో అక్రమ రవాణా చేస్తున్నారని కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. వాటిపై అన్నింటినీ కూడా దృష్టి సాధించి ఇంకా వరుసగా ఇటువంటి వెలుగులోకి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది. రోహిత్ ప్రకాష్, వరుసగా చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణలపై వైసీపీ నాయకులు అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఏమంటున్నారు, రియాక్ట్ అవుతున్నారా?
దీనిపై అయితే కేవలం కక్షపూరితంగానే ఇటువంటి దాడులు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకుల నుంచి అలాగే ద్వారపూడి కూడా చెప్తున్నారు. అలాగే మేము అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని అదే అధికారులు ఈ విధంగా అధికారులు మేనేజ్ చేసి ఈ విధంగా ద్వారపూడి చేశారని ఇక టీడీపీ నాయకులు అయితే చెప్తున్నారు. కానీ మేమంతా కూడా సక్రమంగానే చేస్తాము. ఎటువంటి దీనికి సంబంధించిన పొల్యూషన్ బోర్డు గతంలో అనుమతులు తీసుకున్న తర్వాత మేమన్నీ కూడా దీనికి సంబంధించినవన్నీ కూడా చేయడం జరిగింది ఓ పక్క చెప్తున్నారు. అలాగే ఈ రైస్ ఏదైతే ఉందో రైస్ అన్ని కూడా సాత్విక బియ్యం అంటే బియ్యాన్ని ఏదైతే సాత్విక అనుమతులు అంటే రైస్ మిల్లు తీసుకున్న వచ్చిన బియ్యాన్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం తప్ప ఇటువంటి వ్యాపారం లావాదేవీలు మొత్తం అన్ని కూడా చేస్తున్నాం తప్ప ఎటువంటి రేషన్ బియ్యం లేదో మరో పక్క చెప్తున్నారు. కానీ ఈ రేషన్ బియ్యాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి అందులో రేషన్ ఏదైతే పేదవాడికి అందబడుతుంది బియ్యాన్ని పంపిణీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారని క్లియర్ ఆధారాలతోనే మేమంతా కూడా దాడులు నిర్వహించామని మరో పక్కన అయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఎవరైతే మంత్రి ఉన్నారో నాదెండ్ల మనోహర్ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగానే మొత్తం అనుమతులు అన్ని ఆధారాలతోనే మేము ప్రతిదీ కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. కానీ కావాలని కక్షపూరితంగానే చేస్తున్నారని ద్వారంపూడికి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి పక్కన ద్వారంపూడి కూడా ఇదే పరిస్థితి అయితే చెప్తున్నారు. కక్షపూరితంగానే నాపై చేస్తున్నారు. అన్ని ఆధారాలు కూడా మేమంతా కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి అన్ని కూడా వివరించడానికి మేము సిద్ధంగా ఉన్న మరో పక్క చేస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు నిరూపించుకుంటారనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. రోహిత్ రైట్ ప్రకాష్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా కాకినాడలో వరుస దాడులు జరుగుతున్నాయి. కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. అక్రమ బియ్యం దందా, అక్రమ నిర్మాణాలు, అక్రమ ఎక్స్పోర్ట్ బిజినెస్లు అంటూ వరుస దాడులు చేస్తున్నారు. ద్వారంపూడికి చెందిన వీరభద్ర రొయ్యల ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీకి నోటీసులు కూడా అందించారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థ జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. వారం రోజుల క్రితం అక్రమ రేషన్ బియ్యం దందాపై ఉక్కుపాదం మోపారు. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రైసు మిల్లుల గోడౌన్లలో తనిఖీలు చేశారు. ద్వారంపూడి అనుచరులకు చెందిన 8 గోడౌన్లను సీజ్ చేశారు. 35,000 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.